బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం విజయ్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. విజయ్ ఎక్కడ సాఫీగా సాగుతాడో కొంతమంది ఇప్పటికే జీర్ణించుకోలేక విజయ్ ఎక్కడ సీఎం అయిపోయాడు కాబట్టి అదే యాక్టింగ్ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చిన చాలామంది తాతాలాడుతున్నారు ఆయనలాగే సీఎం కావడానికి. అందుకే అనేక రకాల ప్రేలాపనలు, ఆలాపనలు, ప్రయత్నాలు, పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి రాజకీయం సౌత్ ఇండియా వ్యాప్తంగా జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకో కీలక పరిణామం ఏంటంటే ఎలాగైనా సరే విజయ్ని పదవిని ఊడగొట్టాలి, విజయ్ పదవి నుంచి తప్పించాలని చెప్పి డిఎంకే కూడా గాలం వేస్తోంది. డిఎంకే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి స్కెచ్ వేసిందట. ఒక్కో ఎమ్మెల్యేకి సుమారుగా 35 కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తామంటోందట. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రని భగ్నం చేశారు తమిళనాడు ఇంటెలిజెన్స్ విభాగాలు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి డిఎంకే నేత సెంథిల్ బాలాజీ అనుచరులపైన కేసులు కూడా నమోదయ్యాయి. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించారు ఓ యూట్యూబర్. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రతిపాదించారు. బేరసారాలు బయట పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకి ఆ సదరు ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో యూట్యూబర్తో పాటుగా 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. చెన్నైలో రహస్య ప్రదేశంలో నిందితుల విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. 5గురికి 15 రోజుల పాటుగా జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, విజయ్ ప్రభుత్వంపై కుట్ర ఆరోపణలతో హై డ్రామా కూడా తెరలేపింది. సో స్టాలిన్ డిఎంకే పార్టీ నుంచి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీవీకే పార్టీ తరఫున పోటీ చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. ఇదే తరుణంలో డిఎంకే స్టాలిన్ కూడా విజయ్ పార్టీని కుప్పకూల్చాలని, విజయ్ ప్రభుత్వాన్ని తోసిపుచ్చాలని, విజయ్ ప్రభుత్వాన్ని 6 నెలల్లో పడేస్తామని గతంలో మాట్లాడినట్టుగానే ఇప్పుడు ఎలాగైనా సరే స్టాలిన్ ఆ కుర్చీలో కూర్చునేందుకు తహతాలాడుతున్నారు. కుర్చీలో కూర్చోవడం అంత ఈజీ ఏం కాదు. చాలా వ్యత్యాసం ఉంది డిఎంకేకి టీవీకే పార్టీ స్థానాలకు కానీ మద్దతుకు కానీ. కానీ ఇక్కడ ప్రయత్నం వల్ల ఒకటే, విజయ్ని బలహీనపరచాలి, విజయ్ని రాజకీయంగా అనగదొక్కాలి, విజయ్ని రాజకీయంగా అనేక రకాల ఇబ్బందులకు గురిచేయాలనేదే ఆయన కుట్ర కుతంత్రాలు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో ఒక్కో ఎమ్మెల్యేకి 35 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేయడంతో పాటుగా ఇళయరాజా అనేటువంటి ఒక ఎమ్మెల్యేకి డైరెక్ట్గా ఓ యూట్యూబర్ వెళ్ళిపోయి రహస్య మంత్రాలు జరిపాడంట. సెంథిల్ బాలాజీ మాజీ మంత్రి దీని వెనుక ఉన్నారన్నట్టుగా చర్చ జరిగింది. చర్చ ఏంటి, దీని వెనుక ఉన్నారన్నట్టుగా ఆల్రెడీ అరెస్టులు కూడా అయ్యాయి. ఇప్పటికే 15 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు 5గురిని. ఆ 5గురిని విచారిస్తున్నారు. ఎవరున్నారు, దీని వెనుక ఏంటి కథ, ఏం తతంగం అనేది కూడా. ఎందుకో విజయ్ అంటేనే ఎవరికి నచ్చట్లేదు. ఆయన ఎందుకు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరిలాగా డ్రామాలు చేయడం లేదు కాబట్టి స్టాలినే కానివ్వండి, పళనిస్వామి కానివ్వండి, ఇంకెవరైనా విజయ్ గెలుపుని అటు తమిళనాడు రాజకీయ నాయకులే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్ గతంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన కూడా మాట్లాడుకొచ్చారు, 2 ఫ్లెక్సీలు వేసి విజయ్ గెలిచాడని చెప్పి. అంటే విజయ్ గెలుపును కూడా ఈ రకంగా అవహేళన చేస్తూ, విజయ్ ఏం కష్టపడకుండా గెలిచాడని చెప్పి, అంటే విజయ్ యొక్క గెలుపును కూడా ఇష్టానురీతిన మాట్లాడుతూ, అంటే విజయ్ ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్ని రకాల పోరాటాలు చేశారో చూసాం. ఆయన అనేక రకాల అక్కడ వారాహికి సంబంధించిన యాత్ర చేపడుతున్న సమయంలో అనేక రకాల ఇబ్బందులు పెడితే తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున యాత్రలు చేపట్టారు. అక్కడ అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే విజయ్ గెలుపుని ఏ స్థాయిలో ప్రతి ఒక్కరు విభేదిస్తూ, ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టాలనని వ్యక్తిగత హననానికి, వ్యక్తిగతంగా ఆయన విషయంలో అనేక రకాలుగా ఆయనని చిన్నతనం చేసి మాట్లాడడం, ఆయన గెలుపుని తక్కువగా చేసి మాట్లాడడం, ఆయన్ని ఎలాగైనా కూడగొట్టాలని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఇకపోతే సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాలటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నేతలు కానీ, అంటే ఆయన టీవీకి అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు అనేక మంది కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. డిఎంకే పార్టీ ఏకంగా ఆయన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మొదట్లోనే శపథం కట్టింది. స్టాలిన్ని కలిసి వచ్చారు విజయ్ కూడా. కానీ స్టాలిన్ ఏమాత్రం తగ్గలేదు. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి, ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలి, ఇదే ఆయన లక్ష్యం కనబడుతోంది. ఇదే ఆయన లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనబడుతోంది. 10 మంది ఎమ్మెల్యేలని తమ పార్టీలో కలుపుకోవడం కోసం డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు స్టాలిన్. అంటే ఎటువంటి ప్రయత్నం అర్థం చేసుకుని 35 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఒక్కో ఎమ్మెల్యేకి 35 కోట్ల రూపాయల చొప్పున సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలకి 350 కోట్లు, ఈ మధ్యవర్తిత్వం వహించిన వారికి మరి సుమారుగా 100 కోట్లు, అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక 10 మంది ఎమ్మెల్యేలను తన వైపుగా లాక్కోవాలని స్టాలిన్ ప్రయత్నం చేశారు అనేటువంటి ఈ ప్రయత్నం
ఒక చర్చకు దారితీసింది. ఆల్రెడీ ఒక మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా ఇప్పుడు పోలీసు అనుమానిస్తున్న ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. స్టాలిన్కి ఎందుకు ఇంత అవసరం వచ్చింది? సో 107 ఆయన గెలిచింది. దీంట్లో తిరుచి ఈస్ట్ ఇంకా కంటెస్ట్ చేయాల్సి ఉన్న ఒక ఉప ఎన్నిక ఉంది. అక్కడ ఆయన 2 చోట్ల గెలిచారు విజయ్ కాబట్టి. 5 కాంగ్రెస్, 2 వీసీకే, 4 సిపిఐ సిపిఎంలు మొత్తం కలిపి 120 దాటింది ఆయన సపోర్ట్. ఆ 120 సపోర్ట్ దాటేసింది. ఆయనకు కావాల్సింది 118. సో 120 దాటేసింది. 120 దాటేసినా ఇంకా కుట్రలు కుయుక్తులు పన్నాగాలు పన్ని 10 మందిని మళ్ళీ తమ వైపు తిప్పుకుంటే మళ్ళీ బలహీనమైనటువంటి ప్రభుత్వం అయిపోతుంది, లేకుంటే మెజార్టీ లేని ప్రభుత్వం అయిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది అనే ఆలోచన డిఎంకే స్టాలిన్ బహుశా చేస్తూ ఉండొచ్చు. కానీ 6 ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి రిజైన్ చేశారు. 6 ఎలాగైనా సరే టీవీకే దక్కించుకోబోతోంది. టీవీకే పార్టీయే డైరెక్ట్గా మళ్ళీ వాళ్లకు టికెట్ ఇచ్చైనా, లేదు తమ అభ్యర్థులు ఎవరైతే గతంలో అక్కడ పోటీ చేశారో ఆ అభ్యర్థులకు టికెట్ ఇచ్చైనా సరే వాళ్ళు పోటీలో ఉండాలనుకుంటున్నారు. పోటీ చేసి టీవీకి మళ్ళీ 6 స్థానాలు దక్కించుకోవాలనుకుంటుంది. ఈ 6 స్థానాలు దక్కించుకుంటే, లేదు 7 స్థానాలు తిరుచి ఈస్తో కలిపితే 7 స్థానాలు 7 స్థానాలుగా దక్కించుకుంటే వాళ్ళ సంఖ్య బలం 130 వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక విజయ్ని టచ్ కూడా ఎవడు చేయలేడు. విజయ్ని చూసి ఏడుపులు, విజయ్ని చూసి చెక్కిలి గింతలు, విజయ్ని చూసి ఏదో ఒక పిచ్చి ప్రేలాపల ఆలాపనలు విజయ్ని చూసి రాజకీయ నాయకులు ఎందుకో ఏడుస్తూ ఇంత కడుపుబ్బ ఏంటో అర్థం కావట్లేదు. అది ఆయన తీసుకున్న నిర్ణయాలు. మొన్నటికి నిర్ణయం తీసుకున్నారు ఆయన. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవాలని పెంచడం కోసం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ సంఖ్యలు పెంచడం కోసం సామాన్య జనం కార్పొరేట్ వైపుగా ప్రైవేట్ వైపుగా చూడకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. మేనమామ మాదిరిగా ఆయన కానుక ఇవ్వడానికి, మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా ఉంగరం ఇవ్వడానికి సిద్ధమైపోయారు. వాళ్ళ వేలికి ఉంగరం ఇవ్వడానికి సిద్ధమైపోయారు. సో అందరూ చాలామంది అక్కడ రాజకీయ నాయకులు లేకుండా చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ డైవర్ట్ అవుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో వాటి పట్ల విశ్వసనీయత కోల్పోయారు. రాజకీయ నాయకుల యొక్క పని మూలంగా, రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాల మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క విశ్వసనీయత కోల్పోయారు. అంతెందుకు మొన్న చాలామంది ఆయన గారు కేసీఆర్ గతంలో ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే డిఎంకే స్టాలిన్ కానీ, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు, ఆసుపత్రికి అమెరికాకు పోతుండేవారు. కంటి ఆసుపత్రి కోసం అమెరికా పోయి సర్జరీ చేసుకొచ్చుకునేవాళ్ళు. కంటి ఆసుపత్రికి, పన్ను నొప్పికి అమెరికా, లండన్లు, యూకేలు పోయి సర్జరీలు చేసుకొచ్చుకునేవారు. అంటే వాళ్ళకేం విశ్వాసం లేదు ఇక్కడ ఆసుపత్రుల పైన, డాక్టర్ల పైన. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధి కానీ తమ పిల్లలు పుట్టే సమయంలో తమ భార్యలు డెలివరీకి ఉంటే ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ చేయించారు? లేదు కదా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకు సంబంధించిన ఒక సమస్య విషయంలో ముంబైకి వెళ్ళి ఆయన వైద్యం కోసం వెళ్ళారంటే అక్కడ పబ్లిక్ ఎలా విశ్వాసం కలిగింది? మరి ఆ పబ్లిక్ ఎలా విశ్వాసం చెరగొనాలి? ప్రభుత్వ ఆసుపత్రిలో వీళ్ళంతా వైద్యం చేయించినప్పుడు పబ్లిక్ విశ్వాసం పొందుతారు. సో అట్లాగే విజయ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సో డెఫినెట్గా ఆయన కూడా ఈ రకంగా ఇనిషియేట్ తీసుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా విజయ్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఆయన తీసుకొచ్చిన పథకానికి కొంత అక్కడ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడం కోసం మాత్రమే. సో విజయ్ తీసుకొచ్చిన పథకం అక్కడ ఆడపిల్ల పుట్టినా, మగబిడ్డ పుట్టినా, ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డకి మేనమామ కానుకల భాగంగా ఉంగరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు విజయ్. 0 కరప్షన్ పాలిటిక్స్ అన్నారు. ఇప్పటివరకు ఎటువంటి కరప్షన్ అయితే ఈ యాజ్ ఆఫ్ నో నమోదు కాలేదు. ఈ 2 నెలల కాలంలో ఎక్కడ కూడా కరప్షన్ నమోదు కాలేదు. ఎక్కడ కూడా అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. తన స్టైల్, తన రూట్ సపరేట్గా కనబడుతుంది. కానీ ఇవన్నీ ఏవి కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులే విజయ్ మీద పడి ఏడవడం, విజయ్ గురించి తప్పుగా ప్రయత్నం చేయడం, విజయ్ని ప్రభుత్వాన్ని కూలగొడదామని ప్రయత్నం చేయడం. కానీ విజయ్ ఎవరు ఎంత మాట్లాడినా, ఎవరెంత చేసినా, ఎవరెన్ని రకాల ప్రేరాపణలు చేసినా డెఫినెట్గా ఒక మార్క్ మేకింగ్ సీఎంగా, మార్క్ హిస్టరీ మేకింగ్ సీఎంగా, హిస్టరీ క్రియేటింగ్ సీఎంగా డెఫినెట్గా ఒక చరిత్ర వెళ్ళబోతున్నారని అక్కడ పబ్లిక్ విశ్వాసం ఉంది కాబట్టి ఆయనకు అవకాశం కల్పించారు. చూద్దాం మరి ఈ ప్రయత్నాన్ని విజయ్ ఎలా ఛేదించబోతున్నారు, విజయ్ వీటిని ఎలా అడ్డుకట్ట వేయబోతున్నారు, వీటిని ఎలా ఛేదించి ఆ కుండని బద్దలు కొట్టబోతున్నారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ పై చేస్తున్న కుట్రలో ఎవరెవరు భాగస్వామ్యం ఉండే అవకాశం ఉంది? విజయ్ పై పడి ఏడుస్తున్నటువంటి ఆ రాజకీయ నేతలు ఎవరు? కామెంట్ చేయండి. రైట్, ఒక్కసారి ఈ ప్రయత్నాలపైన, జరుగుతున్న చర్చలపైన డిఎంకే నేతలు కూడా మాట్లాడుకొచ్చారు. డిఎంకే నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. We call them a sofa party. So when they want a leader want to meet Vijay, a sofa is going to their house. Why? If you want, he must go there. But the sofa is first going there. Why? What is there in that sofa? The question. Secondly, 6 or 7 MLAs from ADMK who had won have resigned their post and joining the party.
who have more number of corruption cases among these 7, 2 or 3 people have corruption cases. So they are known corrupts. Without any gain, will they go there? Is the question. So this is psychologically, if you approach it, horse trading has happened. Otherwise, they would not have gone. See, this is the lie. That is TVK. Their ministers, whatever they say, is a lie. How can we go and poach TVK when they have come to power? How can we do that? It is impossible. Just to accuse DMK, he had also said that Stalin should retire from politics, I think. Stalin is in politics for the past around 50 years, more than 50 years, from his young age, school days. And he has suffered imprisonment for the sake of the people. He had went on many agitations for the sake of the people. He had worked for the people. Been telling this continuously that this has been happening for last 40 days, and DMK, Stalin and his teams are trying to horse trade with our MLAs. And yesterday, few days back, one of our MLA was threatened by DMK people. It was backed by Senthil Balaji and his brother Ashok. So with their help, they have been trying to pay around 35 crores for one of our MLA, Uttagare MLA. And they have asked to vote against, when they bring no confidence motion on speaker, they wanted him to vote against against TVK. So that's what the request was. When he said no, he has been threatened badly by the DMK. So he has raised a complaint with all this evidence. Police has arrested 3 persons. They are all these 3 are very close aides of Senthil Balaji. One Naresh was like very regular touching Senthil Balaji. He has been updating all the status. So not only this Pillai Raja, several other MLAs has been contacted by other the DMK persons for this horse trade, and they were trying to pay more than 10, 30, 40 and 50 crores they have been trying to pay for the MLAs. Definitely we condemn this act, and definitely Stalin being lost his own constituency, even in Kolattur. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీమా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.